రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా చాలా మందికి ఫేవరెట్. ఇందులో రామ్ చరణ్ సరసన జెనీలియా నటించగా మరో హీరోయిన్ గా షాజన్ పదంసి చేసింది. తర్వాత తెలుగులో రామ్ సరసన మసాలా మూవీ చేసింది గానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దీంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది ఈ భామ. ఇప్పుడు ఈమె గ్రాండ్ గా ఓ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంది. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరనుకుంటున్నారా? మూవీ మ్యాక్స్ సినిమా సీఈఓ అయిన ఆశిష్ కనకియా. ఓ ఫ్రెండ్ ద్వారా షాజన్ కి పరిచయం అయ్యారు. కొన్నాళ్ల పాటు స్నేహితులుగా ఉన్న వీళ్ళిద్దరూ తర్వాత డేటింగ్ చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఇప్పుడు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ముంబైలో పెళ్లి చేసుకున్నారు. గత 2-3 రోజుల నుంచి హల్దీ, సంగీత్ తదితర కార్యక్రమాలతో పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు జరిగాయి. ఇక నిన్న రాత్రి వివాహ వేడుక ఘనంగా జరిగింది. జూన్ 7న రిసెప్షన్ జరగనుంది. ఈ క్రమంలోనే షాజన్ పదంసి పెళ్లికి సంబంధించిన ఫోటోలని తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈమె 2009 నుంచి సినిమాలు చేస్తోంది. రాకెట్ సింగ్ అనే బాలీవుడ్ మూవీతో నటిగా మారింది. తర్వాత కనిమొలి, ఆరెంజ్, దిల్ తో బచ్చా హైజీ, హౌస్ఫుల్ 2, మసాలా, సాలిడ్ పటేల్స్, పాగల్, ఫన్ నెక్స్ట్ లెవెల్ తదితర చిత్రాల్లో నటించింది. సూపర్ ధమాల్, హై జానున్ లాంటి షోలు కూడా చేసింది. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. అంటే పెళ్లి తర్వాత నటనకు ఫుల్ స్టాప్ పెడుతుందేమో చూడాలి మరి. ఇక షాజన్ పదంసి 1987 అక్టోబర్ 19న జన్మించింది. ఈమె నటి మాత్రమే కాదు, థియేటర్ ఆర్టిస్ట్, మోడల్, గాయనిగా కూడా చేశారు. ఇక పదంసి తల్లిదండ్రులు అలిక్ పదంసి, షారోన్ ప్రభాకర్. అలిక్ పదంసి ఒక ప్రముఖ నాటక నటుడు. అతను గుజరాత్ లోని కచ్ ప్రాంతం నుండి సాంప్రదాయ ఖోజా ఇస్మాయిలీ కుటుంబంలో జన్మించాడు. ఇక ఆమె తండ్రి నాటకం, అన్స్పోకెన్ డైలాగ్స్ తో సహా అనేక రంగస్థల ప్రదర్శనలతో కనిపించిన తర్వాత షాజన్ పదంసి అనేక జాతీయ ప్రకటనలలో కనిపించింది. అదే సమయంలో హిందీ చిత్రాలలో పాత్రల కోసం ఆడిషన్ చేసింది. వివేక్ వాస్వానీతో ఒక చిత్రం కార్యరూపం దాల్చడంతో విఫలమైన తర్వాత ఆమె యష్ ఫిల్మ్స్ రాకెట్ సింగ్, సేల్స్ మ్యాన్స్ ఆఫ్ ది ఇయర్ లో రణబీర్ కపూర్ సరసన నటించడానికి విజయవంతంగా ఆడిషన్ చేయబడింది.